టీమిండియా శ్రీలంక టూర్లో 3 టీ20 సిరీస్లో భాగంగా టీ20లకు సెలెక్ట్ అయిన ఆటగాళ్లు ముంబై నుండి శ్రీలంక చేరుకున్నారు. అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వస్తున్న వారి ఫోటోలను శ్రీలంక బోర్డు సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. మొదటిసారి కోచ్ అయిన గౌతమ్ గంభీర్, అసిస్టెంట్ కోచ్ అయిన అభిషేక్ నాయర్, రాయన్ టెండూల్కర్ ఇండియా ప్లేయర్స్కి అక్కడ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. టీ20లకు కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్, వరల్డ్ కప్ విన్నర్ అయిన హార్దిక్ పాండ్యా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. లంకకు వెళ్లిన భారత్ జట్టులో వన్డేలకు సెలెక్ట్ అయిన ఆటగాళ్లు వెళ్లలేదు. ముందు 3 టీ20 మ్యాచ్లు జరుగుతాయి, తర్వాత వన్డేలు జరుగుతాయి కాబట్టి టీ20లో సెలెక్ట్ అయిన ఆటగాళ్లు వెళ్లారు. వారం తర్వాత వన్డే టీంకు సెలెక్ట్ అయిన ఆటగాళ్లు వెళ్తారు. రోహిత్ మరియు కోహ్లీ వరల్డ్ కప్ విన్ అవడంతో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. తర్వాత ఓడిఐ మ్యాచ్లు జరగలేదు. శ్రీలంక టూర్లో ఓడిఐ మ్యాచ్లకు రోహిత్, కోహ్లీ తిరిగి జట్టును కలవనున్నారు. సూర్యకుమార్ యాదవ్కు మొదటిసారి టీ20లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అతడు ఏ విధంగా నడిపిస్తాడో చూడాలి ఇండియన్ టీంను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.